హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? రీసెంట్‌గా అయితే నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ములక్కాడ ఆకులతోనే ఇట్లా ఒక పొడి చేసుకున్నా. ఈ పొడిని 1-2 స్పూన్స్ మనం రోజు తీసుకోవడం వల్ల మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. తల నుంచి తోక వరకి, అంటే పై నుంచి కింది వరకి బాడీలో ప్రతి ఒక్క పార్ట్ని హీల్ చేస్తుంది. పాలిచ్చే తల్లులకైతే మరీ యూజ్ అవుతుంది. డెలివరీ అయిన తర్వాత బేబీకి మదర్కి మస్తు ఇన్ఫెక్షన్స్ అవుతాయి కదా, అట్లాంటి ఇన్ఫెక్షన్స్ని కూడా క్యూర్ చేయడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. మా బాపుని అయితే తీసుకురమ్మని చెప్తే మా బాపు వెంటనే పోయి మంచి ఫ్రెష్ ఆకులు ఎక్కడి నుంచో తీసుకొచ్చిండు. ఆ బాపు నేను కూర్చొని ఇట్లా మంచిగా అన్ని ఆకులు రుబ్బి మా పొట్టోడు నేను కలిసి మంచిగా వాష్ చేసినాం. ఇంకా వాష్ చేసిన తర్వాత వీటిని యాక్చువల్గా నాకు టైం లేక ఎండలో ఆరబెట్టినా, కానీ మీకు టైం ఉంటే మంచిగా ఇంట్లోనే ఫ్యాన్ కింద ఆరబెడితే మంచిగా ఉంటుంది అంట. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన తర్వాత కొంతమంది మెసేజ్ చేసిర్రు ఎండలో పెట్టొద్దు అని. మీకు ఎట్లా వీలైతే అట్లా పెట్టుకోండి, నాకు టైం లేదు కాబట్టి నేను ఎండలో పెట్టిన. ఇట్లా ఎండలో పెట్టినాకనైతే మంచిగా ఒక 3 రోజులకి 4 రోజులకి ఇట్లా పొడి అవుతాయి. పొడి అయిన తర్వాత చేతితో నలపొచ్చు, కానీ కొంచెం కష్టమే. నేను కొంచెం కాడలతో తీసుకున్నా కదా, అవన్నీ చేతికి గుచ్చుకుంటున్నాయి. అయితే ఇదంతా తీసుకెళ్ళి నేను గ్రైండర్ పట్టిన మెత్తగా. తర్వాత పిండి జల్లెడతోని జల్లెడ పట్టిన. ఇంకా రోజు దీన్ని డే బై డే మనం తీసుకోవచ్చు, లేదంటే రోజు తీసుకోవచ్చు, కానీ 1-2 స్పూన్లు మాత్రమే తీసుకోవాలి. దానికంటే ఎక్కువ తీసుకోవాలి అంటే డాక్టర్ని ఖచ్చితంగా కనుక్కోండి. పాలిచ్చే తల్లులకు కూడా ఈ పొడి బాగా యూజ్ అవుతుంది. దీన్ని ఎలా తీసుకోవాలి అంటే గోరువెచ్చని పాలల్లో కలుపుకొని డైరెక్ట్గా తాగొచ్చు. హాట్ వాటర్లో కూడా మరగబెట్టుకొని డైరెక్ట్గా వాటర్ని కూడా తీసుకోవచ్చు.